పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రామకృష్ణాపురంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని 130 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం మధ్యాహ్నం వారికి చికెన్తో, రాత్రి వంకాయ సాంబారుతో భోజనాలు పెట్టారు. తెల్లవారేసరికి తొలుత 50 మంది విద్యార్థినులకు వాంతులు విరేచనాలయ్యాయి. ఆ తర్వాత సోమవారం ఉదయం పలువురు విద్యార్థినులు అల్పాహారంగా టమాటా రైస్ తిన్నారు. ఈ క్రమంలో భోజనశాలలోనే విద్యార్థినులు కూలబడిపోయారు. ఈ ఘటనలో 2 విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి బాధితులను తరించి చికిత్స అందిస్తున్నారు. 7-5 తరగతి చదువుతున్న విద్యార్థినుల పరిస్థితి సీరియస్ గా ఉండటంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఫుడ్ పాయిజన్ విషయంపై అధికారులు ఆరా తీశారు. ఈ విషయంపై ప్రత్యేక కమిటీ వేసి పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని తెలిపారు. రామకృష్ణాపురంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురి అయ్యారు. సుమారుగా 600-700 మధ్యన ఉన్నటువంటి విద్యార్థుల్లో 130 నుంచి 140 వరకు అస్వస్థతకు గురైనట్టుగా హాస్పిటల్ రిపోర్ట్స్ ప్రకారం అర్థమవుతా ఉన్నది. ఇది నిన్న ఈరోజు తిన్న ఆహారం విషపూరితం అవటం వలన జరిగిందని భావించడం జరుగుతూ ఉన్నది. అయితే ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే ఆందోళన చెందవలసినటువంటి అవసరం అయితే లేదు. ఎవ్వరికీ ప్రాణాపాయ పరిస్థితులు లేవు. ఇప్పటికే జాయిన్ అయిన వాళ్ళలో సుమారుగా 50 మందికి ట్రీట్మెంట్ ఇచ్చి ఇంటికి పంపించేటువంటి పరిస్థితి ఉన్నది. ఒక 20 మందికి మాత్రం 20 పైచుడు ఈ నెంబర్స్ అన్నీ కూడా ఇంకా ఇవన్నీ కూడా టెంటేటివ్గా చెప్పేటటువంటి నెంబర్సే. ఒక 20 మందికి మాత్రం ఇంకా జ్వరం ఉన్నది. కొంతమందికి ఫ్లూయిడ్స్ ఇస్తున్నారు. పెద్ద ప్రమాదకరమైన పరిస్థితులు అయితే ఇంతవరకు రిపోర్ట్ కాలేదనేది డాక్టర్లు చెబుతున్నటువంటి అంశం. అందువల్ల దయచేసి తల్లిదండ్రులు కానీ వారి బంధువులు కానీ ఎవరు కూడా ఆందోళన చెందవద్దు. ఏరియా హాస్పిటల్లో డాక్టర్స్ అందరూ. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్లో అందిస్తారు. చెప్పండి పవన్, ఫుడ్ పాయిజన్ ఘటనలో చికిత్స పొందుతున్న విద్యార్థుల పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? వారికి నాణ్యమైన చికిత్స అందుతుందా? విద్యార్థులు తిన్న ఆ యొక్క ఆహారంలో ఫుడ్ పాయిజన్ ఎలా అయింది? గుడ్ మార్నింగ్ శాలిని. ఏదైతే పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనకు సంబంధించి కూడా ఇప్పటికే విద్యార్థులు అయితే మాత్రం 3 విద్యార్థులు అయితే మాత్రం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నారు. వారికి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితిపై కూడా ఎప్పటికప్పుడు జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు కూడా ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని కూడా అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కొద్ది మరి కాసేపట్లోనే జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు కూడా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి రానున్నారు. ముఖ్యంగా ఈ యొక్క 3 విద్యార్థుల పరిస్థితి కొంత విషమంగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా వారికి మెరుగైనటువంటి వైద్యం అందించాలని కూడా ఇప్పటికే ఆదేశాలు అయితే మాత్రం జారీ చేశారు. ఈ పాఠశాలకు సంబంధించి కూడా గతంలో ఇదే విధంగా 2-3 సందర్భాల్లో కూడా ఫుడ్ పాయిజన్ అయినప్పటికీ కూడా సంబంధిత వార్డెన్ కానీ అదేవిధంగా గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు కానీ ఎందుకు పట్టించుకోవడం లేనందుకు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ప్రత్యేకమైనటువంటి కమిటీ కూడా ఏదైతే రామకృష్ణాపురం బాలికల గురుకుల పాఠశాల స్థితి వెళ్ళనుంది. మొత్తం 5 సభ్యులతో కూడినటువంటి కమిటీని అయితే మాత్రం ఆ విచారణకు ఆదేశించింది. ముఖ్యంగా ఆహారం కలుషితం కాకుండా ఆహారం కావచ్చు, తాగునీరు కావచ్చు, అదేవిధంగా సంబంధించినటువంటి ఏవైతే వంటకు సంబంధించిన వస్తువులు ఉన్నాయో వాటిపై కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చెప్పి కూడా ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే 3 రోజుల్లో పూర్తి స్థాయి విచారణ చేసి అనంతరం కలెక్టర్ కు నివేదిక అందజేసి అనంతరం కలెక్టర్ కార్యాలయం నుంచి కూడా సీఎం క్యాంప్ కార్యాలయానికి ఆయా సంబంధించిన నివేదిక మొత్తం కూడా వెళ్ళనుంది. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి కూడా చికెన్ ఏదైతే నిన్న ఆదివారం కావచ్చు కూడా చికెన్ బయట నుంచి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన నేపథ్యంలో కూడా ఆ చికెన్ తిని విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారంటూ కూడా ఇప్పటికే ప్రాథమికంగా నిర్ధారణ అయినట్టుగా కూడా ప్రస్తుతం మనకి తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం 3 విద్యార్థులు అయితే మాత్రం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నారు. మరొక 23 మంది సంబంధించిన విద్యార్థులు అయితే మాత్రం సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నారు. ప్రస్తుతం వారంతా కూడా వారి పరిస్థితి అంతా కూడా నిలకడగానే ఉన్నట్టుగా కూడా వైద్యులు అయితే మాత్రం వెల్లడించారు. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా సంబంధించినటువంటి డాక్టర్లు కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అధికారం కావచ్చు పూర్తి స్థాయిలో కూడా చర్యలు చేపడతా ఉంది. ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు కూడా ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనా కూడా ఒకసారిగా ఫుడ్ పాయిజన్ ఘటన సత్తెనపల్లి మండలం గుంటూరు పాఠశాలలో చోటు చేసుకోవడం పట్ల కూడా ఇటు తల్లిదండ్రులు
వ్యక్తం చేశారు. ముఖ్యంగా తమ పేదవారం కావడంతోనే గురుకుల పాఠశాలలో తమ సంబంధించినటువంటి విద్యార్థులను చేర్పిస్తే ఈ విధంగా జరుగుతుంటే ఉపాధ్యాయులు కానీ వార్డులు కానీ అధికార యంత్రం కానీ ఏం చేస్తా ఉందని చెప్పి కూడా వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా దాదాపు ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి జిల్లా కలెక్టర్ రవిశంకర్ రెడ్డితో పాటు పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు కూడా ఆ సమస్యను ప్రవేశిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి కాసేపట్లోనే జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు కూడా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి విద్యార్థులను అయితే కూడా పరామర్శిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ పవన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.